ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలవటానికి తగినంత బలం లేకపోయినా పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో విజయం సాధించడానికి పూర్తిస్థాయి బలం ఉంది. అయితే ప్రలోభాలకు గురిచేసి గెలుపు సాధించాలన్న ప్రయత్నాల్లో కూటమి నేతలు ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, హరిత, ఈ నెల 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తిస్థాయి బలం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమికి తగిన బలం లేనప్పటికీ కూడా అడ్డదారిలో విజయం సాధించడానికి పోటీ చేస్తుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అటు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, మేయర్ పీఠంలో కానీ జడ్పీ చైర్మన్ పదవిని కూడా వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోని కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తమ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నిలబెట్టింది. అయితే కూటమికి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కంటే 400 ఓట్లు తక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో 833 మంది ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 620 మంది సభ్యుల బలం ఉండగా కేవలం కూటమికి 200 మంది మాత్రమే సభ్యుల బలం ఉంది. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చూసినట్లయితే 400 వరకు కూడా ఉంది. అయినప్పటికీ కూడా కూటమి అడ్డదారిల్లో లేదా ఓటర్లను ప్రలోభపెట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మాత్రము ఎక్కడా కూడా అభ్యర్థి విజయం చేజారకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నారో వారందరితో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఎందుకు సాధించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా నేను గెలిచినట్లయితే శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే తప్పులు చూస్తుందో ఆ తప్పులను ఎత్తుచూపడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉన్నాయని చెప్పి గతంలో పోటీ పెట్టలేదని, అటువంటిది ఇప్పుడు కూటమికి వైఎస్ఆర్సీపీ కంటే 400 ఓట్లు తక్కువ అయినప్పటికీ కూడా కూటమి తమ అభ్యర్థిని నిలబెడుతుందంటే ఈ ఎన్నికల్లోని ప్రలోభాలతోనూ అలాగే నోటును మరోసారి తెరపైకి తెచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం తిప్పుకొట్టాలి. వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిని గెలిపించి సీఎం మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలు కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా తాము మాత్రము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామనే అభిప్రాయంలో అయితే స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదంటే మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, లేదంటే కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ చెప్పడం జరుగుతుంది. హరిత, థ్యాంక్ యూ నాయుడు.